చాలా సందర్భాల్లో మనకి హార్ట్ బ్రేక్ అవుతుంది, మనకి గుండె తిరుగుతుంది, మనం నొచ్చుకుంటాం, మనం బాధపడతాం. ఎవరో మిమ్మల్ని నొప్పిస్తారు, మిమ్మల్ని అవమానపరుస్తారు, మీ గురించి చెడుగా మాట్లాడతారు. అయినప్పటికీ కూడా మీరు చూసి చూడనట్టుగా తిరిగి మళ్ళీ ఆ వ్యక్తితోనే సహవాసం చేస్తూ ఉంటే నీ విరిగిన ఆ గుండె ఎలా నయమవుతుంది? విరిగిన బోన్కే డాక్టర్ ఒక బౌండరీని పెట్టి ఈ బౌండరీలోనే నువ్వు ఉండాలి, ఈ సరిహద్దు పెడతాను, ఇంతకు మించి నువ్వు ముందుకెళ్ళొద్దు. మరి విరిగిన గుండెకు సమయం వద్దా? విరిగిన గుండెకు బౌండరీ వద్దా? ఒక్కసారి నేను ఎవరైనా గాయపరిచినప్పుడు ఆ వ్యక్తికి అయితే నువ్వు తెలియజేసి నువ్వు అతనితో ఒక క్లీన్ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయి. లేదంటే కనుక ఆ వ్యక్తి జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చేయడం మంచిది. ఒకవేళ బౌండరీ లేని మనసు నువ్వు కలిగి ఉంటే కనుక నీ మనసు మళ్ళీ 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 ఆ వ్యక్తులు గాయపరుస్తూనే ఉంటారు, నేను నొప్పిస్తూనే ఉంటారు. నువ్వు ఆ వ్యక్తిని క్షమించావు కరెక్టే, కానీ నువ్వు క్షమించినంత మాత్రం నీ గాయం వెంటనే మానిపోదు కదా. నువ్వు చాలా మంచివాడివి, నేను గాయపరిచిన వ్యక్తుల్ని ఇమీడియట్గా క్షమించావు.